హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి కరిష్మా వలి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇవాళ వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. మా ఇంట్లో మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో అనమాట. తర్వాత ఇవాళ సండే. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందనమాట మార్నింగ్. ఫ్రెష్ అయిపోయి కొంచెం కిచెన్‌లో వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. మేము నార్మల్ డేస్‌లో కొంచెం ఫాస్ట్‌గానే లెగుస్తాం కానీ, సండేస్‌లో మాత్రం లెగిసేసరికి 8:30 అవుతదనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చింతపండు పులిహోర ప్రిపేర్ చేద్దామని చింతపండు నానేస్తున్నాను. మా ఇంట్లో పులిహోర అంటే అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడైనా గానీ ముందు రోజు నైటే మ్యాక్సిమం ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుంటాననమాట. అయితే రేపు సండేనే కదా అనే ఒక లేజీనెస్ తోటి నేను ముందు రోజు నైట్ ఏమీ చేయకుండా పడుకున్నాను. సో, అదంతా మళ్ళీ ఇప్పుడు నేనే ప్రిపేర్ చేసుకోవాల్సొస్తుంది. ఆ సౌండ్‌కి మా అమ్మాయి లెగుస్తదేమో అని చెప్పేసి చాలా స్లోగా కడుగుతున్నాను. ఒక పక్క వాటర్ సరిగ్గా రావట్లేదనమాట. సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లమ్ అన్ని ప్లేసెస్‌లో ఉండే ఉంటది. చూడండి ఎంత స్లోగా వస్తున్నాయో వాటరు. అయితే ఇంకా తర్వాత డిష్ వాష్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. మేము కాఫీ డైలీ ఏమి తాగము. జస్ట్ వీక్‌లో ఒక 3, 4 టైమ్స్ అట్లా తాగుతాం అంతే. ఇవాళ సండే కాబట్టి కంపల్సరీ ఉంటది మా ఇంట్లో. ఆహ్, నేను మా అమ్మాయి లెగిచే లోపే కాఫీ తాగేస్తాము. ఎందుకంటే తను లెగిచిన తర్వాత మళ్ళీ కాఫీ కావాలని గోల చేస్తదనమాట. చిన్న పిల్లలకి కాఫీ అంటే అంత హెల్తీ కాదు అన్న ఒపీనియన్. తర్వాత ఈ కాఫీ తాగడం వాళ్ళకి అలవాటైతే మళ్ళీ మనం మిల్క్ ఇచ్చినా, మిల్క్‌లో వేరే పౌడర్ ఏదన్నా వేసి ఇచ్చినా గానీ వాళ్ళు అస్సలు తాగరు. ఆ కాఫీ పౌడరే కావాలంటారు కదా! ఈలోపు ఇంకా మా అమ్మాయి లేచిపోయిందనమాట. సో, ఇంకా బెడ్‌షీట్స్ అవన్నీ మడత పెట్టుకుంటున్నాను. మా పాప నార్మల్ డేస్‌లో చాలా లేట్‌గా లెగుస్తది కానీ, వీకెండ్స్‌లో మాత్రం చాలా ఫాస్ట్‌గా లెగిచిపోతది. ఎందుకనో మరి నాకైతే అర్థం కాదు. నేను 7:30కి లేస్తే మా అమ్మాయి కరెక్ట్‌గా 7:50కి లెగిచిందనమాట. నేను మా ఇంట్లో 1కి 10 సార్లు ఏదైనా పని చేస్తాను అనంటే అది ఖచ్చితంగా ఇల్లు ఊడవటమే. పిల్లలున్న ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఇలానే ఉంటదేమో. మా అమ్మాయి నేనిప్పుడు ఒక్కసారి నేను ఇల్లు ఊడిస్తే మళ్ళీ దాని మీద పేపర్లు చించి వేయడం గానీ, లేదా నేనేదైనా ఫుడ్ తినడానికిస్తే దాన్ని కింద వేయడం, ఇట్లా చేస్తూ ఉంటదనమాట. సో, నేను ఒక డేలో కనీసం 10 టైమ్స్ నేను ఇల్లు ఊడుస్తాను. ఇక్కడ ఇంకా మా అమ్మాయి లేవగానే ఇంకా టీవీ కావాలని చెప్పి గోల చేస్తుందనమాట. తనకి కావాల్సిన బొమ్మలన్నీ ఇచ్చేసి హాల్‌లో కూర్చోబెట్టేసి నేనింక నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పులిహోర చేద్దామని చెప్పేసి ఇక్కడ పోపు ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్‌గా నాకు పెళ్లి కాకముందు అసలు ఈ వంటలేమీ వచ్చేవి కాదనమాట. నేను మ్యాక్సిమం చాలా వరకు కూడా పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను. కొన్ని యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటే, కొన్ని మా అత్తయ్య, మా మదర్ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నాననమాట. నేను నేర్చుకున్న రెసిపీస్‌లో నా ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఒకటి పులిహోర ప్లస్ చికెన్ కర్రీ. ఇవి 2 నాకు చాలా ఫేవరెట్ రెసిపీస్. నేను ఒక పక్క నా వంట నేను చేసుకుంటున్నాను. మా పాపేమో అక్కడ కూర్చొని టీవీ చూసుకుంటూ ఆడుకుంటుందనమాట. పులిహోర అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు కదా! సో, నేను కూడా అలాగే యూట్యూబ్‌లో చూసి వాళ్ళు చూపించిన ప్రాసెస్‌లో అట్లా నేను చాలా సార్లు ట్రై చేశాననమాట. కానీ ఆ ప్రాసెస్ మారుతూ ఉంటదేమో గానీ టేస్ట్ మాత్రం అస్సలు మారదు. సేమ్ టేస్ట్ వస్తది. మనం ఏ ప్రాసెస్‌లో చేసినా దాని టేస్ట్ మాత్రం సేమ్ వస్తదనమాట. మా పాపని లెగిచిన తర్వాత తన్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలి. లేకపోతే
అలిగి ఒక పక్కన కూర్చుంటుంది అనమాట. సో ఇంకా పులిహోర ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా తనకి బ్రష్ చేపించి అట్లా కూర్చోబెట్టుకున్నాను. టిఫిన్ ఏం కావాలి అని అడిగితే దోశ కావాలి అని గోల్ చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను కదా తనకి దోశ అంటే చాలా ఇష్టమని. సో దోశ కావాలి అని అడుగుతుంది. సో ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి ఇంకా పులిహోర తినిపించేస్తున్నాను. ఈ మధ్య డైలీ మా ఇంట్లో దోశలే ప్రిపేర్ చేస్తున్నాము తన కోసం అని చెప్పి. మా పాపకి కార్టూన్స్ అంటే చాలా ఇష్టం. అందులో తన వన్ ఆఫ్ ఫేవరెట్ ఏంటంటే మాషా అండ్ ద బీర్ అనేది. అది పెట్టేసి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ మా పాప బయటకు వెళ్ళారనమాట. పాప ఏడుస్తుందని మా హస్బెండ్ బయటికి తీసుకెళ్లారు. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది కరెక్ట్గా. ఇంట్లో పనులన్నీ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేలోపు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇవాళ లంచ్లోకి నేను రాగి సంగటి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే డైలీ నేను ప్రతి వీక్ కూడా బిర్యానీయే ప్రిపేర్ చేస్తూ వచ్చాను. అందుకే ఇవాళ రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ రెసిపీని ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటోస్ తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ కొత్తిమీర కట్ చేస్తుంటే నాకు ఫ్లవర్స్ కనిపించినాయి దానికి స్టార్టింగ్లో. నేను కొత్తిమీరకి ఫ్లవర్స్ చుట్టం ఇదే ఫస్ట్ టైము, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు కూడా. ఆ తర్వాత ఇంకా చికెన్ని నీట్గా లెమన్ తోటి వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దాంట్లో మనం తగినంత కొంచెం ఉప్పు కారం ప్లస్ ఆయిల్ కూడా వేసుకొని దాన్ని నీట్గా మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అట్లా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ కానీ ఆ ముక్కకి ఉప్పు కారం పట్టడం కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం నార్మల్గా చేసుకునేలాగానే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ టమాటోస్ కొంచెం మసాలా అంతా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes మనం కుక్ చేయాలన్నమాట. అయితే నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం స్మెల్ బాగా వస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా ఆ సంగటి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకొక స్టవ్ మీద సంగటికి పెట్టాను. అది చికెన్ని మనం పెట్టిన తర్వాత ఎక్కువ సార్లు మనం కలుపుతూ ఉంటే ఆ ముక్క అనేది విరిగిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా దాన్ని ఎక్కువ సార్లు కలదిప్పును, మ్యాక్సిమం అలానే ఉంచుతాను. ఏదైనా మసాలా వాటర్ అవన్నీ వేసినప్పుడే తిప్పేసి పక్కన పెడతాను అనమాట. నాకు సంగటి చికెన్ కూర డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. అయితే నాకు పెద్దగా ఈ సంగటి ప్రిపేర్ చేయడం అనేది రాదనమాట. 1-2 సార్లు నేను మా ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే చూశాను. సో అది చూసిన తర్వాత నేను ఇంకా ఈరోజు ఎందుకో తినాలనిపించింది, అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో చూశాను కానీ అది నాకు అంతగా అర్థం కాలేదు. సో ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ ముద్దలు చేయడం అనేది చాలా కామెడీ అనమాట. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు సంగటి మొత్తం ఒక దాంట్లో వేసుకొని చాలా చక్కగా చేసుకునేవాళ్ళు ముద్దలు. నాకు ఇక్కడ రాక నాకు తెలిసిన వేలో చేసుకుంటున్నాను.
కానీ సంగటి గట్టిగా అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్‌గా కూడా వచ్చింది. నేను దీన్ని 11:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే నాకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 12:30 అయిందనమాట. కరెక్ట్‌గా 1 అవర్ పట్టింది వంట కంప్లీట్ అయిపోయేసరికి. కానీ సంగటి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపించింది. చాలా తొందరగా కూడా అయిపోయింది. సో, ఇంకా కరెక్ట్‌గా 1కి మేము లంచ్ చేసామనమాట. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇంట్లో ఇంకా ఈరోజు సండే కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ తిన్నాము. మా పాప తింటదో తిందో అనుకున్నాను. బట్ తను కూడా చాలా ఇష్టంగా తినింది. సంగటి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలి కదా! సో, మా పాపకి తినడం చేత కాదని చెప్పేసి నేనే తినిపించేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనేమో టీవీ చూస్తూ ఆ రూమ్‌లోనే ఉన్నాననమాట. మా అమ్మాయి ఏమో ఇక్కడ పౌడర్ అంతా కింద వేసేసి అంతా చెత్త చెత్త చేసింది మళ్ళీ. నేను నార్మల్‌గా ఆ టేబుల్‌ని 2 డేస్‌కోసారి క్లీన్ చేస్తూనే ఉంటాననమాట. కానీ మా అమ్మాయి మళ్ళీ దాని మీదనే ఏదో ఒకటి చేస్తూ ఉంటది. ఆమ్ చేస్తున్నాను అని ఏదో చెప్తుంది. ఇప్పుడు చెప్పు, కొట్టాలా వద్దా? ఎవరిది బొమ్మ? నీదేనా బొమ్మ? ఎవరు కొనిచ్చారు ఈ బొమ్మ నీకు? సారు? డాడీ ఇచ్చిందా? నీకు ఇచ్చిందా? అయితే కానీ ఆ పౌడర్ అంతా ఎందుకు కింద వేసినావు చెప్పు. మా పాపకి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉందన్నమాట కొంచెం. ఇంకా తనతో పాటు కూడా మేము పడుకున్నాము. మళ్ళీ మేము లెగిచేసరికి 4:30 అయింది. సో, ఇంకా తనతో పాటు మేము కూడా లెగిచామన్నమాట. ఇంక తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి మేము లాస్ట్ టైం తీసుకొచ్చిన సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఉంటే వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఇక్కడ మా పాపకి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. తను కెమెరా చూస్తూ చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుందో ఇప్పుడు. టైం వచ్చేసి 5:30 అయింది. ఇంకొకసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే పార్క్కి వెళ్ళామన్నమాట. ఇవాళ సండే కదా, సో ఎక్కువ మందే ఉన్నారు. మా పాప మమ్మల్ని వదిలేసి చూడండి ఎలా వెళ్ళిపోతుందో. నిజంగా చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనమాట. మా పాప వాళ్ళల్లో చూడండి ఎట్లా కనపడుతుందో. ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు అస్సలు మా చేతికి దొరకదు. ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. తనకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఉయ్యాల ఊగడానికి అక్కడ ఒక 4-5 మెంబర్స్ క్యూ ఉన్నిందనమాట. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా అమ్మాయిని కూర్చోబెట్టాము. నార్మల్గా ఈ మధ్య 2 డేస్ నుంచి బెంగళూరులో కొంచెం చల్లగానే ఉంటుందన్నమాట క్లైమేట్. సో, తనైతే చాలా ఎంజాయ్ చేసింది పార్క్లో. ఇంకా తన అయితే ఆడుకుంటుంది. ఇంకా నేనైతే ఒక పక్కన అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో, ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట. సో, మా అమ్మాయికి ఒకటి విప్పించి నేను కూడా ఒకటి తినేసాను. ఇంటికి వచ్చేసరికి టైము 6:30 అయిందనమాట. సో, ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటే అవి తీసి కొంచెం మడత పెట్టుకుంటున్నాను. అసలు డే మొత్తం సండే వస్తే చాలు
తెలియకుండానే అయిపోతుంది డే మొత్తం కూడా. నార్మల్ డేస్ అయితే చాలా స్లోగా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసామన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.